వెనెజులాను వణికించిన జంట భూకంపాల విధ్వంసం రోజు రోజుకు భయానకంగా మారుతుంది. 4 రోజులు గడిచినా శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మంది కోసం సహాయక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వరుస ఆఫ్టర్ షాక్లు నమోదవుతుండటంతో బాధితుల భయం మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 920కి చేరగా మరో 50,000 మందికి పైగా ఆచూకీ తెలియడం లేదని నివేదికలు చెబుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెనెజులాలో భూకంప పెను విషాదం నింపింది. ఈ భూ విలయం సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 920కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 3,000 దాటింది. ఈ మేరకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వివరాలను వెల్లడించారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువేరా ప్రావిన్స్లో సహాయక చర్యల కోసం సైనికులను మోహరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయినట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. గల్లంతైన వారి వివరాలను సేకరించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది పేర్లు నమోదైనట్లు తెలుస్తుంది. లా గువేరా నగరంలోని దాదాపు 100కు పైగా భారీ భవనాలు నేలమట్టమైనట్లు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెనెజులా చేరుకున్న పలు విదేశీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ కష్టకాలంలో వెనెజులాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆ దేశానికి ఔషధాలు, వైద్య పరికరాలతో ప్రత్యేక సైనిక బృందాన్ని పంపించింది.